అనంతపురం జిల్లా రాయదుర్గంలో విద్యార్థుల ఆకలి కేకలు తీర్చాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. రాయదుర్గంలోని ఇంటర్మీడియట్ కళాశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలంటూ ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. మధ్యాహ్న భోజనం లేక విద్యార్థులు అన్నా క్యాంటీన్లకు పరుగులు తీస్తున్నారని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. యుగళం పాదయాత్రలో నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కళాశాలలో నెలకొన్న సమస్యలు కూడా పరిష్కరించకపోతే చలో కలెక్టరేట్ను అలాగే సీఎం కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర వేలాది మంది విద్యార్థులతో మహాధరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో యువగలం పదయాత్రలో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మేము అధికారంలోకి వస్తే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని చెప్పి మేము ఏఎస్ఎఫ్ కోరుతా ఉన్నాం. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటయ్యేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయడం వల్ల చాలా మంది విద్యార్థులు కళాశాలకు రావడానికి డ్రాప్అవుట్ సంఖ్య పెరిగింది. ఏదైతే నూతన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసి విద్యార్థులు ఆకలి కేకలు తీర్చాలని చెప్పి మేము కోరుతున్నాం. ఒకవైపు జూనియర్ కళాశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం లేక అన్నా క్యాంటీన్ల రేపు పరుగులు తీసుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది.